నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. శిరీష అలియాస్ బరలక్క తను రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన వ్యూహం సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో తన గురించి వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ఆవిడ మనోభావాలు దెబ్బతిన్న కారణం చేత మహిళా కమిషన్ కి ఆవిడ ఫిర్యాదునైతే ఇవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చండి ఈ అంశాన్ని? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి వాళ్ళ మీద నోరు పారేసుకోవడం చూస్తున్నాం. ఇవాళ కొత్త కాదు అతనికి, ఎప్పుడో అతని పైన వేటు పడాల్సింది. ఇప్పుడు శిశుపాలుడు తప్పులు అంటారు కదా, భరించి 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 ఎప్పుడో ఒకళ్ళు కేసు పెడతారు. కొన్నిసార్లు కేసు పెట్టినా ఉపయోగం ఉండట్లా. ఇప్పుడు పోయినసారి సాక్షాత్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద కూడా అతను అవాకులు చవాకులు పేలాడు. కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు, అయినప్పటికీ ఆయన మీద చర్యలు కఠినంగా లేవు అంటే ఎలా చూడొచ్చు ఆ అంశాన్ని? అసలు అదే బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు అట్లాంటప్పుడైనా సరే దొరికాడు కరెక్ట్ గా టైంకి అని అతని మీద ఒక సమాధానం ఎందుకని రావట్లేదు అసలు? అదే అర్థం కావట్లేదు. అంటే అది అంత పెద్ద ప్రాధాన్యత అయిన విషయంగా అనుకోవట్లేదు. ప్రెసిడెంట్ అయినా ఒకటే, లేకపోతే నార్మల్ అమ్మాయి అయినా ఒకటే, ఎవరైనా ఒకటే అన్నట్లు. అంతకు ముందు కూడా ఒకసారి ఒక టీవీ డిస్కషన్ లో సినిమాల్లో హింస ఎక్కువ ఉంటుంది, సెక్స్ ఎక్కువ ఉంటుంది, దాని గురించి అని చెప్పి మాట్లాడుతుంటే సోషల్ యాక్టివిస్ట్ ఒక ఆవిడ వైజాగ్ నుంచి ఒక ఆవిడ మాట్లాడుతుంటే పోర్ను గురించి వీటి గురించి పోర్ను అరికట్టక్కర్లేదని ఇతను అంటాడు. అరికట్టాలి అని చెప్పి మహిళా సంఘంగా వాళ్ళు ఏదో యాజిటేషన్ చేస్తుంటే దాని గురించి ఆవిడ చర్చలోకి వచ్చింది. లైవ్ ప్రోగ్రాంలోకి వస్తే మీ ఫేస్ లో భావాలు బాగా పలుకుతున్నాయి, మీ ఫేస్ చాలా ఫోటోజెనిక్ గా ఉంది, అసలు మిమ్మల్ని పెట్టి పోర్ను తీస్తాను అని చెప్పి మాట్లాడడం. అసలు ఇదేంటి అని చెప్పి ప్రశ్నిస్తుంటే ఇంకొక ప్రోగ్రాంలో అందరూ బాగానే పాఠాలు చెప్తున్నారు పంతులములు, మీకు ట్యూషన్ ఫీజు ఇస్తాను అని చెప్పి మాట్లాడాడు. అసలు అదుపు పని పాట ఏమైనా ఉన్నాయో లేవో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అని అతను డిసైడ్ చేసుకున్నాడు. దానికి ఊతం ఇచ్చేలాగా మన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అసలు చర్య ఏదో ఒకసారి ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, అల్లరి చేస్తే పిల్లల్ని కొట్టకూడదు. నిజానికి వాళ్ళకి రకరకాలుగా బుజ్జగిచ్చి చెప్పాలి. అన్నీ అయిపోయాక ఆఖరి అస్త్రంగా వాళ్ళకి అవసరమైతే కొట్టైనా చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అంటే పిల్లల్ని కొట్టమని కాదు, పిల్లల్ని కొట్టడం కరెక్ట్ కాదు, కానీ మనము పిల్లల దగ్గరే అంత ఇదిగా ఉన్నప్పుడు ఈ పెద్దవాడిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వాలైనా ఎందుకు ఉపేక్షిస్తున్నాయి? పైగా ఈ ప్రోగ్రాంలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడేమీ చర్యలు లేకపోయేసరికి ద్రౌపది ముర్ము మీద మాట్లాడాడు. ద్రౌపది ముర్ము మీద మాట్లాడిన తర్వాత కూడా చర్యలు లేకపోయేసరికి ఇంకా ఇష్టారీతిని సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు. ఆ మధ్య మొన్న కూడా మనం మాట్లాడుకున్నట్లున్నాం, కొండా సురేఖ వాళ్ళతో మీద కూడా సినిమా తీశాడు. వాళ్ళు అసలు కనిపిస్తే కొడతామన్నంత ఇదిలో వాళ్ళు ఉన్నారు. అంటే అతను చెప్పేది మేము చెప్పేది ఒకటి, అతను తీసేది ఒకటి అని చెప్తున్నారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు అంతకుముందు కూడా కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పి ఒక సినిమా, అంటే సెన్సార్ దగ్గరికి వెళ్ళి అభ్యంతరాలు జరిపితే అమ్మరాజ్యంలో కడప బిడ్డలో ఏదో మార్చారు. అంటే ఒక రకంగా చూస్తే ఇవన్నీ అర్థం పర్థం లేని సినిమాలుగా అనిపిస్తాయి, కానీ ఎన్ని రోజులను ఉపేక్షిస్తాం అర్థం పర్థం లేని సినిమాలు అని చెప్పి. ఇప్పుడు కొత్తగా ఈ సినిమాలో వచ్చేసరికి, వ్యూహం సినిమా దగ్గరకు వచ్చేసరికి అతను వ్యవస్థల్ని అపహాస్యం చేసేలాగా అతని సినిమాలో ఉన్నాయి. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని కావాలని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు కలిసి అరెస్ట్ చేయించారు అని, దీనిలో సోనియా గాంధీ పాత్ర గురించి చాలా సెటైరికల్ గా మాట్లాడడం. అంటే ఈ దేశంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయించాలి అంటే గనక, అంటే సిబిఐని కావచ్చు, ఈడీని కావచ్చు, కోర్టులను కావచ్చు, ఇంతమందిని మ్యానిపులేట్ చేయడం కానీ, ఇంతమందిని చేతిలో పెట్టుకోవటం కావచ్చు, అంటే చేతిలోకి తీసుకొని కేసులు పెట్టడము, తీర్పులు ఇప్పించడము, ఈడీ ద్వారా ఆస్తులు జప్తు చేయించడం జరిగే పనేనా? మరి ఒకవేళ జరిగిందని నువ్వు అనుకుంటే ఆధారాలు చూపించాలి. ఏదైనా ఇలా వ్యవస్థల్ని అపహాస్యం చేయడం మటుకు కరెక్ట్ కాదు. అవి ఈ దేశంలో అత్యున్నతమైన వ్యవస్థలు. ఆ వ్యవస్థల్ని నీకు డబ్బులు ఇస్తున్నాడు కదా అని చెప్పి ఒక అవినీతి పరుడుగా
ఎంతో కొంత ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రాథమిక ఆధారాల ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 16 నెలల జైల్లో ఉంచి, కేవలం జైల్లో ఉంచడమే కాకుండా అతని మీద అతని ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసి స్వాధీనపరుచుకున్న పరిస్థితి అంటే అదేమి అసలు ఏమీ లేకపోకుండా ఒక అమాయకుడిని తీసుకొచ్చి అయితే అమాయకుడి ఆస్తులను అయితే జప్తు చేసుకోరు. మరి ఈ విషయం ఇంత చిన్న లాజిక్ ఉన్న విషయం మరి సదరు దర్శకుడికి, చాలా తెలివైన దర్శకుడికి ఎందుకు అర్థం కావట్లేదు అంటే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి ఆ సినిమా తీయడం జరిగింది. సరే, ఈ సినిమా తీయడం వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, వాళ్ళ నాయకుడికి ఎంత అవమానంగా అనిపించిందో, ఒక జంతువు మొహానికి జంతువుకి చంద్రబాబు నాయుడు తలబెట్టి, అంటే ఇది మరీ హద్దులు దాటితేనో చూస్తూ అయితే ఊరుకోలేరు కదా. వాళ్ళు కోర్టులను ఆశ్రయించారు. అలాగే ఇప్పుడు నాలాంటి వాళ్ళ అభ్యంతరం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళని విమర్శించినందుకు గాను వాళ్ళని కొంచెం అబాస్పాలు అయ్యేటట్లుగా తీయడం వెనకమాల వాళ్ళు స్పందిస్తారు. కానీ నాలాంటి సోషల్ యాక్టివిస్టులకి మాకొచ్చే అభిప్రాయం ఏంటంటే, ఇలా ఎవరినంటే వాళ్ళని మాట్లాడడం ఒకటి, వ్యవస్థల్ని నువ్వు చీప్గా చేసి చూపించడం ఒకటి, మాఫియాకి పట్టం కట్టి మాఫియాని గ్లోరిఫై చేసి చూపించడం ఒకటి, అలాగే అండర్ వరల్డ్ డాన్లు వీటన్నిటినీ ఒక గొప్ప విషయాలుగా చూపిస్తూ ఉంటే ఇవి చూసి ఎవరైనా సరే ఇష్టపడి అలాంటివి చెయ్యాలి అనుకుని అమాయకులు అంటే అలా కూడా చెయ్యొచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని నువ్వు ప్రేరేపించినట్లు అవుతుంది కదా. ఇది ఒక విషయం. సరే, కొంతమంది ఏమంటారు అంటే, ఈ మాత్రం ఒక ఆయన సినిమా తీసినంత మాత్రాన ప్రజలు అమాయకుల, ప్రజలు చూస్తారు, చూసి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే మానేస్తారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. విష విత్తనాలు నాటటమే కదా, నాటటమే కదా, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటారు, ప్రజల అభిప్రాయానికే వదిలేద్దాము అనే ఉద్దేశం ఉండటం బానే ఉంది. ఇది మాట్లాడుకోవడానికి బాగుంటది. కానీ వాస్తవ రూపంలో అబద్ధాలని నిజాలుగా చూపించి చెప్పటం వల్ల ఒక్కరు నమ్మినా నష్టమే కదా. నమ్మకం అంత అబద్ధాలను నమ్మించాల్సిన అవసరం ఏంటి? నీకు ఎంత నువ్వు దర్శకుడివి, నువ్వు చాలా గొప్ప దర్శకుడిని నీకు నువ్వు కితాబులు ఇచ్చుకుంటావు. అందుకే అందరూ వచ్చి నీ దగ్గరకు వచ్చి సినిమాలు తీయమని అడుగుతున్నారు అని చెప్పి అందరు జీవిత చరిత్రలు తీస్తానని బయలుదేరుతున్నావు నువ్వు. ఆ లక్ష్మీ ఎన్టీఆర్ అప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది, మాటకా మాట మాట్లాడడం జరిగితే దాని గురించి కూడా అసలు కనీసం కించిత్ పశ్చాత్తాపం ఉండదు ఆ మనిషి దగ్గర. ఇప్పుడు చాలా మంది తప్పులు చేస్తారండి, పొరపాట్లు చేస్తారు, కానీ ఎవరన్నా చెప్తే వింటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఎవ్వరు చెప్పినా వినరు. కనీసం చట్టంతోనైనా మాట వినిపించాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఇప్పుడు శిరీష కేసు, ఇప్పుడు శిరీష ని వ్యూహం సినిమా ఫంక్షన్ లో మాట్లాడాడు, వెనక ముందు లేని వాళ్ళు అని, ఊరు పేరు లేని వాళ్ళు అని. ఆ అమ్మాయి ఏమంటుంది, నాకు ఒక ఊరుంది, నాకు ఒక పేరుంది, నాకు ఊరు పేరు లేదని ఎలా మాట్లాడతాడు అని ఆ అమ్మాయి మాట్లాడడం జరిగింది. అంతకుముందు కూడా శిరీషని నేను ఇప్పటికి ఒక 2-3 సందర్భాల్లో కలిశాను. ఆ అమ్మాయికి తెలియంది తెలుసుకోవాలని, చాలా నమ్రతైన అమ్మాయి, చాలా చాలా బాగా మాట్లాడుతుంది. మీలాంటి వాళ్ళు చెప్పాలి మేడం, మాకు తెలుస్తుంది అని, నేను ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నాను, నేను ఏదైనా చేస్తాను మేడం అని చాలా హంబుల్గా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి గురించి నువ్వు ఏమి తెలుసుకుని, ఏమి అర్థం చేసుకుని ఇలా అవాకులు చెవాకులు పేలడం అనేది మటుకు కరెక్ట్ కానే కాదు. ఎండ్ ఆఫ్ ది డే చెప్పేది అటెన్షన్ సీకింగ్ కోసం మాత్రమే తను అట్లాంటివన్నీ చేస్తూ అతను ఎన్నాళ్ళు ఒకటే స్టైల్, ఎన్నాళ్ళు ఇదే ఇదిలో ఉంటాడు. ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు ఆయన క్రైమ్ చూపిస్తాడు, ఆయన సెక్స్ చూపిస్తాడు, ఇవన్నీ ఏముందిలే అని అనుకుంటారు. కానీ ఇవాళ చూడండి, చదువుకున్న వాళ్ళు కూడా ఈ సైబర్ నేరాలకి ఎలా బలవుతున్నారో చూస్తున్నాం కదా. చదువుకున్నంత మాత్రానే వీళ్ళకి చాలా వివేకం ఉంటుంది, చాలా వివేకవంతంగా ఉంటారు అనుకోవటానికి లేదు కదా. అసలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మీకు ఒక గిఫ్ట్ వచ్చింది అనగానే ఏం చేస్తున్నారు,
ఆ గిఫ్ట్ నిజంగానే వచ్చింది కావచ్చు అని ఆ ట్యాక్సుల కోసం డబ్బులు కట్టడాలు అవన్నీ చేస్తున్నారు కదా. అంటే దీని అర్థం ఏంటి అంటే మీరు ఎంత తెలివైన వాళ్ళు అనేది పక్కన పెట్టండి. మీ మనసులో నిద్రాణమైన కొన్ని చంచలమైన కోరికలే కావచ్చు, మంచివి కావచ్చు, చెడవి కావచ్చు, ఏవైనా కానీ వాటిని నిద్ర లేపే వాళ్ళ తెలివితేటలను బట్టి కూడా మనకి క్రైమ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి క్రైమ్ పెరిగింది అనుకోండి, సంఘ విద్రోహ శక్తులు పెరుగుతారు, యాంటీ సోషల్ పర్సనాలిటీస్ పెరుగుతారు. ఇవాళ చూడండి యాక్సిడెంట్లు చేసేస్తున్నారు. యాక్సిడెంట్ చేసేసేసి వేరే ఎవరినో ఒక డ్రైవర్గా కూర్చోబెట్టేసేసి కేసు మాఫీ చేయించడానికి నిన్న ఒక పోలీస్ ఆఫీసరు 25 లక్షలు లంచం తీసుకోవడము, దాని దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు అతను ఇండియాలో లేడు, ఫారిన్ పంపించేశారు అబ్బాయిని. అయితే రోడ్ నెంబర్ 45లో ఇంతకు ముందు కూడా ఒక మహిళను గుద్దితే మహిళ చనిపోయింది. ఇప్పుడు అప్పుడు కూడా ఇతనే అని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అంటే ఇప్పుడు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పేరు మీద ఆ కారు ఉంది, అప్పుడు యాక్సిడెంట్ అయిన కారు, అప్పుడు కూడా ఇలాగే చేశారా వీళ్ళు అని ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతుంది అనమాట. అంటే ఇలాంటివన్నీ కూడా అసలు యువత పెడదోవ పట్టడానికి ఇవాళ గంజాయి, మద్యం, డ్రగ్స్, ఇవన్నీ ఇట్లాంటి సినిమాలు ఇవన్నీ కూడా ఒక కలుషితం చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి అసలు రామ్ గోపాల్ వర్మ అనే మనిషి యథాలాపంగా మాట్లాడినివ్వండి, యాదృచ్ఛికంగా మాట్లాడినివ్వండి, కావాలని మాట్లాడినివ్వండి, ఎలా మాట్లాడినా సరే అతను మాట్లాడే మాటలు సరైనవి కాదు. మరి ఇప్పుడు ఫిర్యాదు అయితే చేశారు, కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం అసలు ఏదైనా న్యాయం జరగడం శిరీషకి జరుగుతుందని అనుకోవచ్చు. జరుగుతుందా? జరగాలని అనుకోవటం డెఫినెట్ గా అనుకుంటాం. ద్రౌపది గారికే అదే కదా, నాకు అదే బాధ. అసలు అప్పుడు ఆ రోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమని చెప్పి అన్నారు. అది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం కరెక్ట్ కాదు, కానీ ఎందుకంటే ఆమెను కులం పేరుతో దూషించలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి లేదు. కానీ ఒక అత్యున్నత పదవిని అలంకరించిన ఆవిడ్ని కూడా ఇలా మాట్లాడడం అంటే ఇలా ఆషామాషిగా మాట్లాడడం అనేది ఏ రకమైన సీరియస్నెస్. ఇప్పుడు మనం నేషనల్ యాంథమ్ పాడతాం, నేషనల్ యాంథమ్ ఎలా పడితే అలా పాడటానికి లేదు. ఒక సీరియస్ పోస్చర్ లో నుంచొని మనం ఇలా పెట్టి ఉంచోవాలి. అంతేగాని తింటూను తాగుతూను జనగణమన పాడతానంటే కుదరదు. అంటే కొన్నిటికి మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, దాన్ని ప్రకారమే ఉండాలి. ఆ క్రమశిక్షణ అయితే నేర్చుకోకపోతే గనక నేర్పాల్సిన అవసరం మట్టుకు కొన్నిసార్లు పాఠశాలలు చేస్తాయి, కొన్నిసార్లు తల్లిదండ్రులు చేస్తారు, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత పోలీసులు చేస్తారు. ఈ పోలీసుల వల్ల కూడా కాకపోతే మనకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వాటి ద్వారా అయినా సరే క్రమశిక్షణ నేర్పాల్సిందే. మనం మాట్లాడుకోవటం కూడా ఆయనకి హైప్ ని తీసుకొస్తుంది డెఫినెట్ గా అని చాలా సార్లు మాట్లాడకుండా ఊరుకుంటున్నామండి. అసలు మాట్లాడకుండా ఊరుకుంటే కూడా ఉండటం అనేది ఒక టైప్ ఆఫ్ థింగ్, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అతను తీసుకొస్తున్నాడు, పరిస్థితులు తీసుకొస్తున్నాడు. ఆయన గెలుస్తున్నారని అనుకోలేము ఆయన థాట్ ప్రాసెస్ లో, లేకపోతే ఆయన థాట్ ప్రాసెస్ ఏదన్నా అనుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు మొదలే చెప్పా శిశుపాలుడు అని, ఈయనకి 100 ఏంటండి 1000 లక్షలు కూడా అయిపోయాయి. అంటే ఇప్పుడు ఈయన స్థాయికి ఈయనకి ఎక్కువ కావాల్సిన అవసరం పడింది. మరి ఏం చేస్తాం, మరి ఏదైనా అడ్డుకట్టు అయితే పడవలసిందే. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.